The foreign cordon. నాకు ఇదంతా అవసరం లేదు. తిని తిని అలసిపోయాను. ఓకే మహారాజా, మీకు ఎలాంటి ఆహారం కావాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా తినాలని అనుకుంటున్నాను. తీపిగాను ఉండాలి, రుచిగాను ఉండాలి. తీపిగా ఉండాలి, రుచిగా ఉండాలంటున్నారా? అవును. ఓకే, ఏంటని చెప్పు. అటు పక్క కొన్ని కాయగూరలు పండించినట్టు నేను చూశాను. జీవితం మొత్తం ఇదే తింటూ నేను ఉండలేను. సరే, నాతో రా. ఇలా సమయం వృధా చేయకుండా నాతో రా. అక్కడ నీకు అద్భుతమైన తిండి చూపిస్తాను. రా. ఒకటేనారా, రెండున్నర. అన్నం కొనడానికి నా దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో అన్నం కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఎలా మేనేజ్ చేస్తుంది? నాకు చాలా ఆకలిస్తుంది. లేదు, నేను అదే చెయ్యలేను. పోతూ ఏ సమస్య లేదు. నేను ముందు వెళ్ళి పని పూర్తి చేస్తా. ఆ తర్వాత నాకు నా డబ్బులు దొరుకుతాయి. అరే ఏంట్రా ఇది? ఆ కాయగూరలను చూసావా? మహారాజా, జీవితం మొత్తం తినేలా కాయగూరలు ఇక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ఆజ్ఞనిస్తాను. ఆ స్థలం నుంచి ఈ స్థలం వరకు ఇక నా రాజ్యమే జరుగుతుంది. కడుపు చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు నేను కాస్త కూడా తినలేదే. ముందే చెట్టు నరుకుతాం. నా తలరాత బాగోలేదు. మీరు నా దారిలో అడ్డు వచ్చి ఉండకూడదు. నా కడుపు నొప్పిగా ఉంది. ఎలాగైనా ఇది చేసే తీరాలి. ఏ టయానికి నాకు తినడానికి ఏదైనా కొద్దిగా దొరికినా కూడా చాలా బాగుండేది. ఇది చాలా టేస్ట్ గా ఉంది. అరే అవునరా, ఇది నిజంగా చాలా టేస్ట్ గా ఉందిరా. ఇవన్నీ నా సొంత తోటలో పండించిన కాయగూరలే. నిజంగానా? ఈ తోటలో వ్యవసాయమా? అది తప్పకుండా మీ ఇద్దరికి చెప్తాను. నాతో పాటు రండి. నేను రెడీ. త్వరగా రా, మనం వెళ్దాం. పద, పద. అరే ఏంట్రా ఇది? తమ్ముడు, ఏం జరుగుతుందని తెలుసుకుందాం. పద, త్వరగా రా. చాలా మంచి విషయం. మహారాజా, మీకేం కాలేదు కదా? ఎందుకని కింద పడేసి వెళ్ళిపోయారు? ఆ వేటగాడు నా స్థలాన్ని చూసి పరిగెడుతున్నాడు. నువ్వు చూసావా లేదా? నాతో మర్యాదగా రా. మేము మీతో పాటే వస్తున్నాం. ఇదంతా ఏంటి? కాయగూరలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నేను ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు. అరే, ఇది చాలా అద్భుతం, చాలా బాగుంది. ఇప్పుడు నా కడుపు ఫుల్ అయితే మిగతా కాయగూరలతో నేను డబ్బు సంపాదిస్తాను. నా పొలం. కొంచెం ఆపు. మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ పొలానికి నీకు ఏ సంబంధం లేదు. నా జీవితంలో అప్పుడప్పుడు అడ్డొస్తున్నావు. ఏ బాబు, వాళ్ళని పట్టుకో.
ఒరే చాలా ఆపో, నాకు నొప్పిగానే లేదు. బాబు ఇదిగో వచ్చేస్తున్నా. కాపాడండి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో అదే నష్ట ప్రకారం ఏమైనా జరుగుతుంది. చేస్తాను. రాజు మాత్రం టెన్షన్ అయితే నువ్వు టెన్షన్ అయితే ఏం చేస్తావు? నేను కాపాడడానికి ఎక్కడ ఎవరో రారు. ఒరే తమ్ముడు, వాడిని నేను డైవర్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి రంజని బాబుని కాపాడు. ఇక్కడ చూడు, నేను వచ్చేసాను. ఒరే లక్క, నేను ఇక్కడే ఉన్నాను. నీకు ధైర్యం ఉంటే రారా, వచ్చి నాతో గొడవ పడు. నేను చేస్తానో చూడు. ఎలా భయపడుతున్నాడో చూసావా? త్వరగా రా, బాబు మనల్ని కాపాడడానికి వచ్చేసారు. అంతలోపు వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒరే బట్టు తలోడా, నేను ఎక్కడ ఉన్నాను, అక్కడేం చేస్తున్నావు? నీ వల్ల అయితే రారా. రా, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాడు? మిత్రమా కళ్ళు తెరువు, లేయ్. రేయ్, జస్ట్ మిస్, వాడి దగ్గర ఇరుక్కుపోయాను. ఈ ఆకలి వల్ల నేను చచ్చిపోతాను అనుకుంటా. ఒరే బట్ట తలోడా లక్క, ఇదిగోరా తీసుకో. అన్నయ్య, నిన్ను నేను కాపాడేశాన్రా. నాకు ఏమైంది? నా కడుపు చాలా నొప్పిగా ఉంది. నా ఆకలి తీరాలంటే నేను ఏదో ఒకటి తినాలి. అన్నయ్య, మనం ఏం చేయాలి? వాడు తీసుకెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తాను. కడుపారా తినేసి తిరిగి వస్తాను చూడండి. ఏంటి ఊరికే నిలబడ్డారు? త్వరగా వాడిని పట్టుకొని లాక్కొని నువ్వు రండి. ఎస్కేప్ అవ్వలేవురా. లక్క, పరిగెత్తకు. రారా ఇటు. వీళ్ళైతే వచ్చి నన్ను పట్టుకుంటే రండి. వెళ్ళొస్తాను, పెరికి వెళ్ళుకోమంటున్నారా? డబ్బులు అటువైపు వెళ్ళి పట్టుకో, త్వరగా రా. వెళ్ళుకోమంటున్నారా? ఇక్కడ నుంచి వెళ్ళండి. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో? నేను ఆకలి తట్టుకోలేకపోతున్నా. వీడేంటి అదే చెప్తున్నాడు? నాకు ఆకలేసింది. నేను ఏదైనా వెళ్ళి చెయ్యనా? రే డబ్బులు. ఇలా చూడు, వీడింట్లో ఏమీ లేదు. ఏంటి విచిత్రంగా ఉంది? ఇప్పుడు మనం ఏం చేద్దాం? రే అన్నయ్య, వాడింట్లో తినడానికి ఏమీ లేదు. అందుకే మన ఫామ్కి వచ్చాడు అనుకుంటా. నాకు అలాగే అనిపిస్తుంది. సరేరా, మనం వీడికి హెల్ప్ చేద్దాం. సరే. ఓ నా చిట్టి పిల్లి, దయచేసి మాకు ఇచ్చేయి. అది మాకు కష్టమైనది. ఇలా చూడండి, ఇక్కడికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఏమంటున్నావు? ఆకలితో అల్లాడుతున్నాడు. వదిలేస్తా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళు. రండి, మనం వంట చేయొచ్చు.
అరే ఏంటిది ఏంట్రా ఇది ఎలుకబంట్లో నా కోసం ఏదైనా వంట చేశారా? అవును చేశారు.